ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. గుండెలో బ్లాకులు, హార్ట్లో పూడికలు ఏర్పడ్డాయి. దీని గురించి తెలుసుకుందాం. అలాగే దీనికి సంబంధించి ఆయుర్వేద మూలికలు, చికిత్సా విధానాలు, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. కొంతమంది పొట్టలో, ఛాతిలో ఏ కొంచెం నొప్పి వచ్చినా అది గుండెపోటు నొప్పేమో అని బాగా గాబరా పడిపోతూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. వీళ్ళని ఈ భయం అనేది ఎప్పుడు కూడా వెన్నాడుతూనే ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కూడా ఒకసారి ఈ వైద్యుల సలహాతో పరీక్షలు చేయించుకొని సందేహాన్ని నివృత్తి చేసుకోవడం చాలా మంచిది. 4 పదుల జీవితం హాయిగా గడిచిపోతూ ఉంటుంది. ఇంట బయట అంతా నిశ్చింతే. ఇంతలో మీ పక్కనే ఒక పిడుగు పడుతుంది. ప్రతిరోజు కలిసే తోటి ఉద్యోగికో, లేకపోతే ఎప్పుడు పలకరించేటువంటి ఎదురింటి మిత్రుడికో హఠాత్తుగా గుండెపోటు ముంచుకొచ్చేసేసి పరిస్థితి చాలా సీరియస్ అవుతుంది. గుండె లోపల ఉండేటువంటి రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నాయని, వాటికి స్టెంట్ పెట్టాలనో, బైపాస్ ఆపరేషన్ చేయాలనో డాక్టర్లు చెప్తారు. ఇక అక్కడి నుంచి మొదలవుతుంది మీకు ఈ గుండెలో గుబులు. ఏ క్షణానైనా మీకు కూడా గుండెపోటు రావచ్చేమో, అలాగే గుండెల్లో బ్లాకులు ఉన్నాయేమో, రోజు రోజుకి అవి పెరుగుతున్నాయేమో, ఏదో ఒక రోజు ఈ బ్లాకులు మిమ్మల్ని దెబ్బతీస్తాయేమో, ఇలాగా అనేక రకాలుగా భయం వెన్నాడుతూ ఉంటుంది. ఇక ఈ దిగులుకి అంత ఉండదు. గుండెపోటు భయం పట్టుకొని, డాక్టర్ గారు నా గుండెలలో బ్లాకులు ఉన్నాయేమో చూడండి, ఆయుర్వేద చికిత్సలు ఏమైనా ఉంటే తెలపండి అంటూ నన్ను కలిసే వాళ్ళటువంటి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుండటం ఇందుకు నిదర్శనం. నిజానికి ఈ దిగులు, ఈ గుబులు అసహజమైనది ఏం కాదు. ఫ్రీక్వెంట్గా కొన్ని ప్రాథమిక పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యం మీద పూర్తిగా శ్రద్ధ పెట్టేటటువంటి వాళ్ళకి అంత భయం అక్కర్లేదు. అయితే ఒకవేళ ఇలాగా శ్రద్ధ పెట్టలేకపోతే గుండెల్లో బ్లాకులు నిజంగానే ప్రమాదకరం. ఇలా పూడికలు వచ్చేటటువంటి ముప్పు ఎక్కువగా ఉండేవాళ్ళు ఈ సమస్యని అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు. అందుకే గుండెలో పూడికలు పెరిగేటటువంటి ముప్పు ఎవరికి ఎక్కువ, ఈ పూడికలు ఉన్నాయా లేదా, ఇలాంటివి నిర్ధారించుకునేందుకు ఇప్పుడున్న పరీక్షలు ఏమిటి, వీటిలో సమస్యలు ఏమిటి, ఈ పరీక్షలు అనేవి సమస్యని ఎంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాయి, ఇలాంటి మొత్తం వివరాలు తెలుసుకుందాం. గుండెలో ఉండేటువంటి రక్తనాళాల్లో పూడికలు వచ్చి గుండె కండరానికి రక్త సరఫరా తగ్గిపోవటం ఎవరికైనా జీవితంలో ఎదురయ్యేటటువంటి అతిపెద్ద ఉపద్రవం. అదే గుండెపోటు. ఈ మధ్యకాలంలో ఎంతోమంది ప్రాణాలని క్షణాల్లో హరించేస్తున్నటువంటి ఈ సమస్యని తేలిగ్గా తీసుకోవటానికి లేదు. ఒకప్పుడు ఏదో పెద్ద వయసులోనే వస్తుంది అనుకునే ఈ సమస్య ఇప్పుడు మధ్య వయసులో, ఇంకా చెప్పాలంటే చిన్న వయసులో కూడా ముంచుకొచ్చేస్తుంది. దీన్ని బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలంటే అసలు ఈ పూడికలు అనేవి ఏమిటి, ఎందుకు వస్తాయి, ఇది అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ సందర్భంగా శరీర రచన, శరీర క్రియ, పూడిక తెచ్చేటటువంటి ఇతర ఇక్కట్లు, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. రక్తం మన ప్రాణం. రక్త సరఫరా లేకుండా మన శరీరంలో ఏ భాగము, ఏ కణము కూడా పనిచేయదు. అందుకే మన గుండె శరీరం మొత్తానికి కూడా ఈ రక్తాన్ని పంపు చేస్తూ ఉంటుంది, తోడుతూ ఉంటుంది. అయితే ఇదే సూత్రం గుండెకు కూడా వర్తిస్తుంది. మన గుండె నిరంతరం కొట్టుకుంటూ పనిచేస్తూ ఉండాలంటే దానికి కూడా రక్త సరఫరా అవసరం. ఆ పని చేసేవే గుండె గోడల్లో ఉండే కరోనరీ ధమనులు, కరోనరీ ఆర్టరీస్. సున్నితమైన ఈ ధమనులు గుండె గోడల పై పొరల్లో ఉండి గుండె కండరం మొత్తానికి కూడా రెగ్యులర్గా నిరంతరము
అనుక్షణము కూడా రక్తాన్ని అందిస్తూ ఉంటాయి. ఇలాగ గుండెకి రక్తాన్ని అందించే ధమనులేమిటో ముందుగా మనం చూద్దాం. కుడివైపు ఉండేది ఒకటి, దీన్ని రైట్ కరోనరీ ఆర్టరీ అంటారు, సంక్షిప్తంగా RCA. ఇక ఎడంవైపు వెళ్ళేది లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ. ఇది కొద్ది దూరం రాగానే మళ్ళీ 2 పాయల కింద చీలుతుంది. వీటిలో ఒకదాన్ని సర్కంఫ్లెక్స్, అలాగే రెండో దాన్ని లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ అంటే LAD అంటారు. వీటిని స్థూలంగా చూస్తే కుడిదమని ఒకటి, ఎడం ధమని తిరిగి 2, ఇలాగా కరోనరీ ధమనులు 3 అని మనం చెప్పుకోవచ్చు. మన ఇళ్లలో ఉంటాయే నీళ్ళగొట్టాలు, వీటిల్లో పాచి పేరుకున్నట్లుగానే ఈ మూడింట్లో కూడా కొలెస్ట్రాల్ కొవ్వు ముద్దలు పేరుకొని అవి రక్త ప్రవాహానికి అడ్డుగా తయారవచ్చు. వీటినే సాధారణంగా బ్లాకులు అని అంటుంటాం. ఈ బ్లాకులు చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఏదైనా నాళంలో బ్లాక్ ఏర్పడితే దాని నుంచి కిందకి రక్తం వెళ్ళకపోవటం వల్ల ఆ ప్రాంతం గుండె కంఠం దెబ్బతింటుంది, గుండెపోటు ముంచుకొస్తుంది. అందుకే పూడికల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు. సరే, మరి బాధితులు ఎవరు? బాధితుల సంఖ్య ఏమిటి? అసలు ఈ పూడికలు వచ్చేటువంటి ముప్పు ఎవరికి ఎక్కువ? ఈ సమాచారం తెలుసుకుందాం. గుండెలో రక్తనాళాలు పూడుకుపోయి గుండెపోటు ముప్పు ముంచుకొచ్చేటువంటి అవకాశం ఎవరికి ఎక్కువ ఉంటుందో ఇప్పుడు చాలామందికి తెలుసు. అయినా ఈ ముప్పుల పట్ల చాలామంది శ్రద్ధ తీసుకోవడం లేదు. అది ట్రాజడీ. కొన్ని సమస్యలు ఉండేవాళ్ళు తమకి గుండెపోటు ముప్పు పొంచి ఉంటుంది అని గుర్తించడం అవసరం. వీళ్ళెవరో, ఈ సమస్యలు ఏమిటో తెలుసుకుందాం. మధుమేహ రోగులు, ఒకవేళ మీకు డయాబెటీస్ ఉంటే ఈ రిస్క్ ఉంటుంది. అలాగే హై బీపీ ఉన్నవాళ్ళు, ఒకవేళ మీకు అధిక రక్తపోటు ఉంటే ఈ గుండెలో బ్లాకు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అలాగే కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు, అంటే రక్తంలో ఈ కొవ్వు నిల్వలు ఎక్కువగా ఉంటే ఒకవేళ మీకు గుండెపోటు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. అంటే ఇలాగా పూడికలు ఏర్పడే రిస్క్ ఉంటుంది. అలాగే పొగ తాగే అలవాటు ఉండేవాళ్ళు, అంటే మీకు స్మోక్ చేసే అలవాటు ఉంటే ఈ రిస్క్ ఉంటుంది. అలాగే ఊబకాయలు, మీరు శారీరక బరువు ఎక్కువగా కలిగి ఉంటే మీకు ఈ రిస్క్ ఎక్కువ. అలాగే తగినంత శారీరక శ్రమ, వ్యాయామాలు చేయని వాళ్ళు, అంటే మీరు ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుంటే అప్పుడు మీకు ఈ రిస్క్ ఎక్కువ. ఇక వయసును కనుక మనం చూస్తే సాధారణంగా రక్తనాళాలు పూడుకుపోవటం అనేది 40 నుంచి 50 ఏళ్ల పైబడిన వాళ్ళకే జరుగుతూ ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో ఇంకా చిన్న వయసులోనే, అంటే 30 నుంచి 40 ఏళ్ల వయసులో కూడా ఈ గుండె రక్తనాళాల్లో పూడికలు అనేవి కనపడుతున్నాయి. కాబట్టి ఎటువంటి ముప్పులున్నా చిన్న వయసు నుంచి కూడా జాగ్రత్తలు అనేవి చాలా అవసరం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి కాకుండా రక్తంలో లైపోప్రోటీన్ A, అలాగే హోమోసిస్టీన్, అలాగే కార్డియోలిపిన్, అలాగే ఫైబ్రినోజన్, ఇలాంటివి ఉన్న వాళ్ళకి పూడికలు వచ్చేటువంటి ముప్పు కాస్త ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా గుండెకి సంబంధించిన పరీక్షల ప్యాకేజీల్లో ఇవి ఉంటూ ఉంటాయి. లేకపోతే అనుమానం ఒకవేళ మీకు ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు డాక్టర్లు ఈ పరీక్షలు చేయిస్తారు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ముప్పుల్లో 1 లేదా 2 కంటే ఎక్కువగా ముప్పులు ఉండేవాళ్ళు, అంటే ఈ రిస్క్ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పరీక్షలు చేయించుకోవటం అవసరం. ఇవే కాకుండా కాస్త శ్రమ చేస్తే ఒకవేళ మీకు గుండె నొప్పి వస్తున్నా, లేకపోతే ఆయాసం వస్తున్నా, ఇలాంటి వస్తున్న వాళ్ళు, కుటుంబంలో గుండెపోటు చరిత్ర ఉన్నవాళ్ళు కూడా టెస్టులు చేయించుకోవాలి. అలాగే శారీరకంగా ఎక్కువగా శ్రమించేటువంటి క్రీడాకారులు, అలాగే పోలీసులు, ఇలాంటి ఉద్యోగాలకి ఫిట్నెస్ పరీక్షలకి వెళ్తున్న వాళ్ళు, అలాగే ఫ్రీక్వెంట్గా ఫిట్నెస్ పరీక్షలు అవసరమయ్యే పైలట్లు, ఇలాంటి ఉద్యోగులు, వీళ్ళంతా కూడా ఈ గుండెలో పూడికలు ఉన్నాయేమో పరీక్ష చేయించుకోవటం అవసరం. సరే, మరి ఈ పరీక్షలు ఏమిటి? పరీక్షలు ఉన్నప్పుడు చాలామంది అడుగుతుంటారు, డాక్టర్ గారు ఆయుర్వేదంలో కూడా పరీక్షలు ఉంటాయా అని. పరీక్షలు అనేవి ఎవరికైనా అవసరం. అంటే ఫలానా సమస్యని తెలుసుకోవాలంటే ముందు ఎగ్జామిన్ చేయాలి. ఈ ఎగ్జామిన్లో మామూలుగా 3 విధ పరీక్షలు ఉంటాయి. అంటే ఏంటంటే దర్శన, స్పర్శన, ప్రశ్నైహి అని. దర్శనంలో ఈ పరీక్షలు అన్నీ వస్తాయి, ఎందుకంటే ఈ పరీక్షలను విజువల్గా చూస్తాం కాబట్టి. ఈ పరీక్షలు, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ప్రస్తుత పరిస్థితులను బట్టి 30 నుంచి 40 ఏళ్ల నుంచి అందరూ కూడా కొన్ని ప్రాథమికమైనటువంటి పరీక్షలు చేయించుకోవడం అనేది చాలా అవసరం. అందరికీ గుండెకి సంబంధించిన పరీక్షలన్నీ అవసరం ఉండదు, కానీ ట్రెడ్మిల్ టెస్ట్తో మాత్రం మంచి ప్రయోజనం ఉంటుంది. శారీరక వ్యాయామంతో కూడుకున్నటువంటి ఈ పరీక్ష గుండెలో అస్సలు ఏ పూడికలు లేవు అని చెప్పలేకపోయినా దీని ఫలితాల ఆధారంగా చాలా వరకు పెద్ద ప్రమాదకరమైన పూడికలు ఏవి లేవు అని ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. బీపీ, కొలెస్ట్రాల్, హై బీపీ ఇలాంటి ముప్పులు ఏమైనా ఉండి 40 ఏళ్ల పైబడిన వాళ్ళు ప్రతి 2 ఏళ్లకి ఒకసారి, అలాగే 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఏటా ఒకసారి ఈ ట్రెడ్మిల్, అలాగే ఎకో, అలాగే ఈసీజీ పరీక్షలు ఈ 3 కూడా చేయించుకోవటం మంచిది. వీటి గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఒకటి ఈసీజీ. మనిషిని విశ్రాంతిగా పడుకోబెట్టి ఛాతి మీద కొన్ని వైర్లను అతికించి చేసేటువంటి తేలికపాటి పరీక్ష ఇది. ఛాతిలో నొప్పిగా ఉన్న సమయంలో ఈ పరీక్ష చేస్తే దాంట్లో పూడికలకు సంబంధించినటువంటి తేడాలు ఏమీ లేకపోతే అప్పుడు పూడికలు లేవని భావించవచ్చు. అంతేగాని నొప్పి లేకుండా విశ్రాంతి సమయంలో ఈ పరీక్ష చేసి పూడికలు ఏమీ లేవు అని ఖచ్చితంగా చెప్పడం కష్టం. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఉంది. చాలామంది ఛాతిలో నొప్పి వచ్చిందని ఆసుపత్రికి వెళ్ళి ఈసీజీ చేయించుకుంటూ ఉంటారు. దాంట్లో ఏమీ లేదు అనగానే ఇక సమస్యలు ఏమీ లేదని నమ్మటం మొదలు పెడతారు. మళ్ళీ స్మోకింగు, ఆల్కహాల్ యథావిధిగా కంటిన్యూ చేస్తూ ఉంటారు. చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి. ఎందుకంటే ఈసీజీ చేయించుకోవటానికి వెళ్ళేటప్పటికీ నొప్పి తగ్గిపోయి ఉంటుంది. నొప్పి తగ్గిపోయిన తర్వాత తీసే ఈసీజీలో మార్పులేమీ కనపడకపోవచ్చు, అంతా నార్మల్గానే ఉండొచ్చు. కానీ అది మళ్ళీ ఏ సమయంలోనైనా తిరిగి స్టార్ట్ అవ్వచ్చు. కాబట్టి ఈసీజీ నార్మల్గా ఉన్నంత మాత్రాన గుండె రక్తనాళాల్లో ఎటువంటి పూడిక లేదని, బ్లాకులేవి లేవని 100% భరోసా ఏమీ ఉండదు. నొప్పున్నప్పుడు తీస్తే కొంతవరకు చెప్పవచ్చు. అందుకే ఎవరైనా నొప్పితో వస్తే డాక్టర్ల ఆసుపత్రిలో ఒక రోజు ఉంచి కొన్ని గంటల వ్యవధిలో చాలాసార్లు ఈసీజీలు తీసి చూసి అప్పుడు నిర్ధారిస్తూ ఉంటారు. ఇక రెండో పరీక్ష ఎకో కార్డియోగ్రామ్. ఎకో ఛాతి మీద నుంచి అల్ట్రాసౌండ్ తరంగాల సాయంతో గుండెను పరిశీలించేటువంటి ఈ ఎకో పరీక్షతో చాలా వరకు గుండె గదుల మధ్య ఉండేటటువంటి కవాటాలు, అలాగే గుండె ఈ పంపింగ్ సామర్థ్యం, అందులో పీడనాలు అంటే ప్రెషరు ఇలాంటివి తెలుస్తాయి. కానీ రక్తనాళాల్లో పూడికలు ఉన్నాయా లేదా అన్నది దీంట్లో అంత స్పష్టంగా తెలియదు. పూడికలకు సంబంధించినటువంటి సమాచారం కోసం ఇతరత్ర పరీక్షల మీదనే ఆధారపడాల్సి ఉంటుంది. ఇక మూడో పరీక్ష ట్రెడ్మిల్ టెస్ట్. టీఎంటీ మనల్ని ట్రెడ్మిల్ మీద పరుగులెత్తిస్తూ క్రమేపీ దాని వేగం పెంచుతూ వరుసగా ఈసీజీలు తీయటం అనేది దీంట్లో ముఖ్యమైనటువంటి ప్రక్రియ. శారీరక వ్యాయామం పెరుగుతున్న కొద్దీ గుండెలో వస్తున్నటువంటి మార్పును గుర్తించడం ఈ పరీక్ష లక్ష్యం. చాలా కాలంగా ఉన్న గుండెలో పూడికలకు సంబంధించి విలువైన సమాచారాన్ని ఇచ్చేటటువంటి మంచి పరీక్ష ఇది. ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం చేస్తున్నప్పుడు మనందరికీ కూడా గుండె కొట్టుకునే వేగం, పంపింగు, అలాగే బీపీ ఇలాంటివి పెరుగుతాయి. ఈ సమయంలో గుండె ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దీంతో గుండెకు రక్త సరఫరా కూడా ఎక్కువగా అవసరం అవుతుంది. గుండె మీద ఇంత ఒత్తిడి ఉన్నా సాధారణ ఆరోగ్యవంతులు అనుకోండి 40 నుంచి 50 ఏళ్ల వయసులో కూడా కనీసం ఒక 10 నిమిషాల పాటు వ్యాయామం చేయగలుగుతారు. ఒకవేళ గుండె లోపల ఉండేటువంటి రక్తనాళాల్లో ఎక్కడైనా పూడికలు వస్తే అక్కడ అవసరమైనంత స్థాయిలో రక్త సరఫరా జరగదు, అందుతున్నటువంటి రక్తం సరిపోదు. దీంతో వాళ్ళకి ఈసీజీలో తేడాలనే కనపడతాయి. గుండెలో నొప్పి స్టార్ట్ అవ్వచ్చు, కొన్నిసార్లు బీపీ తగ్గిపోవచ్చు కూడా. ఈ లక్షణాలు మొదలైతే వెంటనే ఈ పరీక్ష ఆపేస్తారు. వీటన్నిటిని బట్టి ట్రెడ్మిల్ టెస్ట్ అంటే టీఎంటీ పాజిటివ్ అంటాం. ఇలాగ తేడా వచ్చిందనుకోండి, అప్పుడు గుండెలో పూడికలు ఉన్నట్లు బలంగా అనుమానించి రక్తనాళాల్లో పూడికలను ఖచ్చితంగా నిర్ధారించి చెప్పే యాంజియోగ్రామ్ పరీక్షకి పంపించాల్సి ఉంటుంది. మధుమేహం అంటే డయాబెటీస్, అధిక రక్తపోటు అంటే హై బీపీ ఇలాంటి ఇతరత్ర ముప్పులుండి ఎటువంటి గుండె నొప్పి లేకపోతే అటువంటి వాళ్ళలో పూడికలు ఏమన్నా ఉన్నాయా, వస్తున్నాయా అన్నది తెలుసుకునేందుకు ఈ టీఎంటీ అనేది బాగా ఉపయోగపడుతుంది. టీఎంటీలో ఎలాంటి తేడాలు లేవు అని తేలినంత మాత్రాన గుండెలలో ఎటువంటి పూడికలు లేవు అని 100% చెప్పగలమా అంటే లేదు.
ఈ పరీక్షలో కూడా 60% వరకే, అంటే 60% వరకే ఈ ముప్పుని చెప్పగలం. 40% అంటే 40% కేసుల్లో పూడికలు ఉన్నా అది ఖచ్చితంగా పట్టుకోలేకపోవచ్చు. అలాగే ఒక రక్తనాళమే పూడుకున్నా కూడా అది పరీక్షల్లో బయటపడకపోవచ్చు. కనీసం 2 నాళాల్లో ఈ బ్లాకులు వస్తేనే దీంట్లో అంటే ఈ ట్రెడ్మిల్ టెస్ట్లో పాజిటివ్ వస్తుంది. ఇటువంటి పరిమితులు ఉన్నాయి కాబట్టి ఈ పరీక్షలో నార్మల్ వస్తే చాలా వరకు పర్వాలేదని చెప్పొచ్చు, కానీ 100% పూడికలు లేవు అని చెప్పడం కష్టం. ట్రెడ్మిల్ పరీక్షతో మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు బీపీ పెరుగుతోంది అంటే భవిష్యత్తులో బీపీ వచ్చే అవకాశం ఉందని అర్థం. దీన్ని బట్టి ముందే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మీరు. అలాగే ఎక్సర్సైజ్ ఎంతవరకు చేయవచ్చు అన్నది కూడా మీకు ఇందులో తెలుస్తుంది. ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి 30 ఏళ్ల తర్వాత 2 ఏళ్లకు ఒకసారైనా ఈ ట్రెడ్మిల్ టెస్ట్ అంటే ఈ పరీక్ష టీఎంటీ పరీక్ష అనేది చేయించుకుంటూ ఉండటం మంచిది. మొత్తానికి ఇప్పటి వరకు గుండెపోటు లక్షణాలు ఏమీ లేని వాళ్ళకి పూడికలు ఉన్నాయేమో అని బలంగా అనుమానించడానికి ఉపయోగపడే పరీక్ష ఇది. ఇప్పటికే 1 లేదా 2 సార్లు గుండెలో నొప్పి వచ్చి ఉండి అది చాలా వరకు గుండెపోటు నొప్పి అనిపిస్తున్న వాళ్ళకి నేరుగా యాంజియోగ్రామ్ అనేది మేలు చేస్తుంది. టీఎంటీ అవసరం అంతగా ఉండదు. ఇక 4వ పరీక్ష డోబుటమిన్ స్ట్రెస్ ఎకో. వ్యాయామాలు చేయలేని వాళ్ళకి చాలా ఉపయోగకరమైనటువంటి పరీక్ష, కానీ దీని ప్రాధాన్యాన్ని చాలామంది గుర్తించడం లేదు. చాలామంది స్త్రీలు ట్రెడ్మిల్ మీద సరిగ్గా నడవలేరు. వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. మనిషిని పడుకోబెట్టి ఈ డోబుటమిన్ అనేటటువంటి మందుని కొద్దిగా ఇస్తూ మధ్య మధ్యలో ఈసీజీ ఎక్కువ పరీక్షలు చేయటం అనేది దీంట్లో ముఖ్యమైన ప్రక్రియ. ఈ మందు ఏం చేస్తుందంటే గుండె వేగాన్ని పెంచుతుంది. రక్తనాళాలు ఎక్కడైనా ఒక ప్రాంతంలో పూడికి వస్తే అక్కడ గుండె కొట్టుకోవటం అనేది తగ్గిపోతుంది. దీంతో ఆ ఒక్క ప్రాంతంలో తేడా స్పష్టంగా కనపడుతుంది. ఇది 15 నిమిషాలలో పూర్తయ్యేటటువంటి సున్నితమైన, ఖచ్చితమైన, సురక్షితమైనటువంటి పరీక్ష. రక్తనాళాల్లో పూడికలు ఉన్నాయనుకోండి, అప్పుడు దీనిలో 85% అంటే 85% వరకు ఖచ్చితంగా పట్టుకోవచ్చు. ఈ పరీక్షలో నార్మల్ వచ్చిందనుకోండి, తర్వాత 2 నుంచి 3 ఏళ్లలో గుండెపోటు వచ్చే రిస్క్ చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఇతరత్ర ఏమైనా ఆపరేషన్లకు వెళ్లే ముందు గుండెకి సంబంధించినటువంటి సమస్యలు ఏవి లేవని నిర్ధారించేందుకు కూడా ఈ పరీక్ష అనేది చేయటం అనేది ఆనవాయితీ. దీంట్లో నెగిటివ్ అని వస్తే ఆపరేషన్ సమయంలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఉండవనే చెప్పొచ్చు. ఇది సురక్షితమైనటువంటి సేఫ్ అయిన పరీక్ష. ఇక తర్వాత పరీక్ష స్ట్రెస్ థాలియం. అమెరికా లాంటి సంపన్న దేశాల్లో ట్రెడ్మిల్కి ప్రత్యామ్నాయంగా చాలా విరివిగా వాడేస్తున్న పరీక్ష ఇది. ఈ పరీక్ష 2 నిమిషాల్లో పూర్తయిపోతుంది. పూడికలుంటే 80% వరకు చాలా ఖచ్చితత్వంతో ఈ టెస్ట్ అనేది చెబుతుంది. ట్రెడ్మిల్ మీద నడిపిస్తూ గుండె కొట్టుకునే రేటు ఒక స్థాయికి చేరుకోగానే థాలియం అనే రేడియో ఐసోటోప్ పదార్థాన్ని ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. ఇచ్చి అప్పుడు స్కానింగ్ చేస్తారు. బ్లాకులు లేకుండా రక్త ప్రసారం బాగున్న ప్రాంతం అంతటికీ కూడా థాలియం బాగా చేరిపోతుంది. ఒకవేళ బ్లాకులు ఉండి రక్త సరఫరా లేని చోటకి థాలియం చేరుకోదు. కాబట్టి స్కానింగ్లో ఆ ప్రాంతాలన్నీ కూడా మచ్చల్లాగా అంటే కోల్డ్ స్పాట్స్ లాగా కనపడతాయి. గుండెలో ఎంత ప్రాంతానికి రక్త సరఫరా అందుతుంది అన్నది దీంట్లో స్పష్టంగా తెలుస్తుంది. మిగతా పరీక్షల్లో రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నాయా లేవా, ఉంటే ఎంత శాతం ఉన్నాయి అన్నది తెలిస్తే, దీంట్లోనేమో గుండెలో ఎంత ప్రాంతానికి రక్త సరఫరా తగ్గుతుంది అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది చాలా ఖచ్చితమైన పరీక్ష. కాకపోతే దీంట్లో రేడియేషన్ ప్రభావం ఉంటుంది కాబట్టి మన దేశంలో అంత విరివిగా దీన్ని వాడటం లేదు. ఇక తర్వాత పరీక్ష సిటీ యాంజియోగ్రామ్. ఇది చాలా మోడర్న్ పరీక్ష, అత్యాధునికమైనటువంటి పరీక్ష. అయోడిన్ అనే రంగు పదార్థాన్ని ఇంజెక్షన్ రూపంలో చేసి కొద్ది నిమిషాల తర్వాత గుండెకు సిటీ స్కాన్ చేస్తారు. పరీక్ష 2 నిమిషాల్లో పూర్తయిపోతుంది. హాస్పిటల్లో చేరటం ఇలాంటి బాధరబందీలు ఏమి ఉండవు. చివరికి ఫలితం దాదాపు యాంజియోగ్రామ్ అంత స్పష్టంగా అంత ఖచ్చితత్వంతో ఉంటుంది. పైగా యాంజియోగ్రామ్ కంటే ఖరీదు తక్కువ. ఇప్పుడిప్పుడే తయారవుతున్నటువంటి ఈ పూడికలను కూడా ఇది ఖచ్చితంగా పట్టుకోగలుగుతుంది. రేడియేషన్ ప్రభావం మరీ ఎక్కువేమీ ఉండదు కాబట్టి భయపడాల్సిన పని లేదు. కొత్త తరం యంత్రాలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఈ రేడియేషన్ ప్రభావం మరింత తగ్గుతుంది కూడా. మొత్తానికి రేడియేషన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని 35 ఏళ్ల లోపు వాళ్ళకి దీన్ని సాధారణంగా చెయ్యరు.
అలాగే 65 నుంచి 70 ఏళ్ల వారికి చేస్తే కాల్షియం పేరుకుపోయి రక్తనాళాలు గట్టిపడి ఉంటాయి కాబట్టి ఫలితాలు అంత స్పష్టంగా ఉండవు. కాబట్టి గుండెలో రక్తనాళాలు పూడిపోయేటువంటి రిస్క్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, కుటుంబ చరిత్ర ఉన్న వాళ్ళకి, అలాగే తరచుగా ఈ ఛాతీలో నొప్పి వస్తున్న వాళ్ళకి, గుండెపోటు భయం పీడిస్తున్న వాళ్ళకి దీంతో ఈ టెస్ట్తో చాలా ప్రయోజనం ఉంటుంది. ఈ సిటీ యాంజియోలో చాలా ముందు దశలోనే పుడికలను గుర్తించవచ్చు. సాధారణ యాంజియోగ్రామ్లో రక్తనాళం లోపల ఎలా ఉంది అన్నదే తెలుస్తుంది, కానీ సిటీ యాంజియోలో అయితే ఆ రక్తనాళం గోడలు, వాటిలో కాల్షియం పేరుకుందా, ఈ సమాచారం కూడా చాలా వరకు తెలుస్తుంది. కొన్నిసార్లు రోగులు ఎవరైనా తీవ్రమైనటువంటి గుండె నొప్పితో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అనుమానం బలంగా ఉంటే నేరుగా సిటీ యాంజియో పరీక్ష చేసి బ్లాక్లో ఉన్నట్టుగా గుర్తిస్తే అప్పటికప్పుడు క్యాత్ ల్యాబ్కి పంపించేసి ఆ పేషెంట్ని స్టంట్ పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఈ విధానం బాగా విస్తృతంగా వాడుకలోకి వచ్చింది. ఇక తర్వాత పరీక్ష యాంజియోగ్రామ్. గుండె రక్తనాళాల్లో పుడికలు ఉన్నాయా లేదా, ఉంటే 3 రక్తనాళాల్లో ఎన్నింట్లో పుడికలు ఉన్నాయి, ఎన్నింట్లో పుడికలు వచ్చాయి, ఎన్ని చోట్ల పుడికలు ఉన్నాయి, ఎన్ని చోట్ల ఈ రక్తనాళాలు పూడుకున్నాయి, ఎంత శాతం పూడుకున్నాయి, వాటితో ఇబ్బంది ఎంత ఉంటుంది, ఇలాంటి మొత్తం సమాచారాన్ని అంత ఖచ్చితంగా చెప్పేటటువంటి చాలా ప్రామాణికమైన పరీక్ష ఇది. ఈ మధ్య అందుబాటులో ఉన్నటువంటి పరీక్షలన్నింటిలో కూడా ఖచ్చితత్వం దీనికే ఎక్కువ, కాకపోతే కొద్దిగా ఖరీదైన పరీక్ష ఇది. 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది దీనికి. గుండె లోపలికి గొట్టాలు ప్రవేశపెట్టడం ఇలాంటి లక్షణాలు అవసరమైనటువంటి పద్ధతులు ఉండేటువంటి పరీక్ష. కాబట్టి పరీక్ష పూర్తయిన తర్వాత కూడా కొన్ని గంటల పాటు హాస్పిటల్లోనే ఉంచుతారు, పరిశీలనలో ఉంచి ఆ తర్వాత ఇంటికి పంపించేస్తారు. దీంట్లో రోగిని క్యాత్ ల్యాబ్కి తీసుకెళ్ళి కాలు దగ్గర కానీ లేదా మణికట్టు దగ్గర కానీ ఉండే రక్తనాళం ద్వారా గుండె లోపలి ఈ కరోనరీ ధమను లోపలికి సన్నటి గొట్టాన్ని పంపి దాని ద్వారా ఐడిన్ రంగు ద్రవాన్ని విడుదల చేస్తూ అదే సమయంలో వరుసగా ఎక్స్రేలు తీస్తూ రక్తనాళం లోపల ప్రవాహం ఎలా ఉంది, అవరోధాలు పొడికలు ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా గుర్తించడం జరుగుతుంది. సాధారణంగా ఇతరత్రా సాధారణ పరీక్షలలో పొడికలు ఉన్నాయి అని బలమైన అనుమానం వచ్చినప్పుడు ఖచ్చితత్వంతో గుర్తించి నిర్ధారించుకునేందుకు ఈ యాంజియోగ్రామ్ అనే పరీక్ష చేస్తారు. దీని ఫలితాల ఆధారంగా రోగికి స్టెంట్ అమర్చాలా, ఆపరేషన్ అవసరమా, చేస్తే ఎలాంటి చికిత్సలు చేయాలన్నది ఖచ్చితంగా నిర్ధారించడానికి వీలవుతుంది. పూడికలు ఉన్నట్లు గుర్తిస్తే ఈ పరీక్షా సమయంలోనే స్టెంట్లను కూడా అమర్చేటటువంటి అవకాశం ఉంటుంది. దీనికి అదనంగా మరొక 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. సరే, ఈ మధ్య ఇంకా కొన్ని ఆధునిక పరీక్షలు కూడా వచ్చాయి. గుండె లోపలి రక్తనాళంలో పూడిక ఏర్పడితే చికిత్స అందించడానికి ఆ పూడిక స్వభావం ఏమిటి అన్నది తెలుసుకోవటం అవసరం. ఇందుకు యాంజియోగ్రామ్ చేయటానికి గుండెలోకి పంపించేటువంటి గొట్టం చివర్లోనే ఉన్న కెమెరా ఉండే కరోనరీ యాంజియోస్కోపీ, అలాగే పూడికలో కొవ్వు ఎక్కువగా ఉందా, దాని స్వభావం ఏమిటో చెప్పే ఆప్టికల్ కొహెరెన్స్ టోమోగ్రఫీ, అలాగే పూడికకి ముందు ఆ తర్వాత రక్త ప్రవాహ పీడనంలో తేడా ఎంత ఉంది, దానికి స్టెంట్ అవసరమా అన్నది తేల్చి చెప్పే డాప్లర్ ఫ్లో వైర్, అలాగే రక్తనాళం లోపలే అల్ట్రాసౌండ్ సరంగాలు పంపించడం ద్వారా పూడిక ఎంత మేర ఉంది, దాని స్వభావం ఏమిటన్నది చెప్పే ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్, ఇలాంటివి లోతైన సమాచారాన్ని ఇవ్వగలుగుతున్నాయి. సరే, దీనికి సంబంధించి చికిత్సా వ్యూహం ఏమిటి ఇది తెలుసుకుందాం. పూడికలుంటే యాంజియోగ్రామ్ పరీక్ష తర్వాత వాటిని ఒక మోస్తరు అంటే 50% కంటే తక్కువ, మధ్యస్థం అంటే 50 to 70%, తీవ్రం అంటే 70% కంటే ఎక్కువ, ఇలాగా వర్గీకరించడం జరుగుతుంది. అలాగే పూడికలు ఒక రక్తనాళంలో ఉన్నాయా, 2లో ఉన్నాయా, 3 ఉన్నాయా అన్న చూసి వీటన్నిటి ఆధారంగా ఏ రకం చికిత్స చేయాలి అనేది నిర్ధారించడం జరుగుతుంది. సాధారణంగా 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసులో 1 కానీ 2 కానీ పూడికలుంటే స్టెంట్లు అమర్చి రక్త ప్రసారాన్ని చక్కదిద్దుతూ ఉంటారు. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళల్లో 3 నాళాల్లో కూడా పూడికలుంటే బైపాస్ ఆపరేషన్ సూచించడం అనేది ఈ మధ్య ఉంటున్న ట్రెండ్, కనిపిస్తున్న ట్రెండ్. 75 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళలో పూడికలుంటే వాళ్ళు పెద్దగా శారీరక శ్రమ చెయ్యరు కాబట్టి చాలా వరకు మందులతో చికిత్స చేయటం అనేది లేటెస్ట్ ట్రెండ్. స్టెంటు, బైపాసు 2 కుదరలేదనుకోండి, కరోనరీ కౌంటర్ పల్సేషన్ చికిత్సతో కొంతమంది ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇది శాస్త్రీయమైన చికిత్సే, మిగతా మార్గాలు ఏవీ లేవు అనుకున్నప్పుడు, రోజు నొప్పి వస్తున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది.
శరీరంలో ఉండేటువంటి రక్తనాళాన్ని గుండె కొట్టుకునే వేగానికి అభిముఖంగా ఆడిస్తూ వాటిలో ఉండేటువంటి ఒత్తిడిని పెంచడం అనేది దీని ప్రత్యేకత. ఇది పూడికల్ని తొలగించదు, కానీ దీనివల్ల పక్కన ఉండేటువంటి చిన్న రక్తనాళాల్లోకి ప్రవాహం పెరుగుతుంది కాబట్టి నొప్పి అనేది కంట్రోల్లో ఉంటుంది. ఈ సందర్భంగా ఈ గుండె పూడికలకి సంబంధించి చాలా అపోహలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. ఈసీజీ కానీ ఎకో పరీక్ష కానీ నార్మల్ అయితే గుండెలో పూడికలు లేవు అనే లేదు. ట్రెడ్మిల్ పరీక్షలో నెగిటివ్ వస్తే గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువనే కానీ అసలు ఉండవని కాదు. ఒకసారి స్టెంట్ పెట్టిన తర్వాత లేదా బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఇక జబ్బు పూర్తిగా నయమైపోయిందని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ అది నిజం కాదు. స్టెంట్ సాయంతో లేదా బైపాస్ ఆపరేషన్ సాయంతో రక్తనాళంలో అప్పటికే ఉన్నటువంటి అవరోధాన్ని తొలగించడం జరుగుతుంది, కానీ మళ్ళీ కొత్తగా పూడికలు రాకుండా ఇవేమి అడ్డుకోవు ఈ పరీక్షలేవి. పూడికలు రావటం అన్నది ఒకసారితో నయం చేసేయడానికి వీల్లేని సమస్య. కాబట్టి స్టెంట్ పెట్టిన తర్వాత లేదా బైపాస్ తర్వాత కూడా మళ్ళీ పూడికలు రాకుండా పూర్తి స్థాయి జాగ్రత్తలు అలాగే చికిత్సలు వీటన్నిటిని తీసుకుంటూనే ఉండాలి. ఏమిటి జాగ్రత్తలు, వీటిని తెలుసుకుందాం. రోజువారీగా పీచుని ఎక్కువగా ఉండే శాకాహారం తీసుకుంటూ ఉండండి. యోగా, ధ్యానం ఇలాంటివి చేస్తూ ఉండండి. అలాగే ప్రతినిత్యం అర్ధశక్తిగా వ్యాయామం చేస్తూ ఉండండి. మధుమేహం, హై బీపీ, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు ఇలాంటి వాటిని ఖచ్చితంగా అదుపులో ఉంచుకుంటూ ఉండండి. ఇవి చాలా చాలా ముఖ్యం. స్టెంట్, బైపాస్ సర్జరీ లాంటివి సాధ్యం కాకపోయినా ఈ 4 జాగ్రత్తలతో పూడికలు బాగా తగ్గుతాయని ఈ మధ్య జరిగినటువంటి అనేక అధ్యయనాలలో నిరూపితమైంది కూడా. కాబట్టి వీటిని తక్కువగా అంచనా వేయడానికి లేదు. సరే, ఈ సమస్య మీకుంది, ఏం చేయాలి? కొన్ని సూచనలు ఉన్నాయి, కొన్ని సలహాలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. ముందుగా చెప్పాల్సింది ఆహారం గురించి. నూనెలు, కొవ్వు పదార్థాలు ఒకటే రకానికి చెందినటువంటి ఆహార పదార్థాలు. నూనెలు ద్రవ రూపంలో ఉంటే కొవ్వు పదార్థాలు ఘన రూపంలో ఉంటాయి. ఇవి శరీరానికి కొంతవరకు అవసరం, అయితే ఎక్కువ మొత్తాల్లో వాడితే మాత్రం ఇవి అహితకరం. ఇక ఆహారంలో ప్రత్యక్షంగా కనిపించేటువంటి కొవ్వుని గమనించి బాగా తగ్గించేయండి. ఆహారంలో కంటికి కనిపించని కొవ్వు పదార్థాలు కూడా ఉంటాయి, వాటిని తెలుసుకొని జాగ్రత్త పడండి. ఉదాహరణకు పాలు వాడేటువంటి వాళ్ళు తక్కువ వెన్న శాతం ఉండేటువంటి పాలు వాడాలి. అలాగే చీజ్ వాడకాన్ని తగ్గించేయాలి. కొన్ని రకాల జంతు మాంసాలని, వెన్నని, గేదె నెయ్యిని, వనస్పతుల్ని అంటే హైడ్రోజనేటెడ్ నూనెల్ని వీటన్నిటిని మానేయాలి. మొక్కలకి సంబంధించినటువంటి నూనెల్లో కొలెస్ట్రాల్ ఉండదు. నూనెలలో ఆవ నూనె, సోయా నూనె ఇలాంటివి మంచిది. పొద్దుతిరుగుడు గింజల నూనె, పత్తి నూనె, మొక్కజొన్న నూనె, బియ్యం తౌడు నూనె ఇలాంటివి కూడా వాడుకోవచ్చు. నువ్వుల నూనెని పరిమితంగా వాడుతూ ఉండండి. వేరుశనగ నూనె కూడా పరిమితంగానే వాడండి. నూనెల్ని మార్చి మార్చి వాడితే మంచిది. ఇక ఒకే రకమైన ఆహారాన్ని ఎప్పుడూ వాడటం మంచిది కాదు. ఆహారంలో గింజలు, పప్పులు, పిక్కలు, నూనె గింజలు, కాయగూరలు, ఆకుకూరలు, పాలు, మొక్కల నూనెలు వీటిని కలిపి వాడుకుంటూ ఉండండి. ఇక మాంసాహారాలు అయితే జంతు మాంసాన్ని కాకుండా చేప మాంసాన్ని 100 నుంచి 200 గ్రాముల మోతాదులో వారానికి 2 సార్లు మాత్రమే ఉపయోగించవచ్చు. ఇక పంచదార ఇలాంటి రిఫైన్డ్ షుగర్స్ ఇవి ట్రైగ్లిజరైడ్స్ని పెంచుతాయి కాబట్టి మానేయండి. బెల్లం, తేనె ఇలాంటివి పరిమితంగా వాడుకోవచ్చు తీపి పదార్థంగా. అలాగే ఆహారంలో పీచు పదార్థాన్ని అంటే ఫైబర్ని ఎక్కువగా వాడండి. రోజుకి 30 నుంచి 40 గ్రాముల ఫైబర్ వాడగలిగితే మంచిది. ఈ ఫైబర్ కొలెస్ట్రాల్ని పెరిగిపోనివ్వకుండా చేస్తుంది. కాయగూరలు, ఆకుకూరలు, గింజ ధాన్యంలో ఈ ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇంక ఇతర జాతులు కూడా ఉన్నాయి. జీవించడం కోసం తినాలి తప్పితే ఆనందం కోసం కాదు. అంటే తిండిన ఆనందం కోసం మీరు ఎంచుకోకండి. శారీరక బరువు పెరగకుండా చూసుకోండి. ముఖ్యంగా ఉదరంలో కొవ్వు చేరకుండా చూసుకోండి. ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించేయండి. ఆహార పదార్థాన్ని సహజమైనటువంటి స్థితిలో వాడితే ఉప్పుని వినియోగించాల్సినటువంటి అవసరం మీకు ఉండదు. అలాగే ఆల్కహాల్ మంచిది కాదు. ఆల్కహాల్తో ఆహార వినిమయం అనేది పెరుగుతుంది. ఇది కొలెస్ట్రాల్ పెరుగుదలకి దారితీస్తుంది. అలాగే ధూమపానం ఎంత మాత్రం మంచిది కాదు. కొలెస్ట్రాల్తో వచ్చే రిస్కులు సిగరెట్ స్మోకింగ్తో డబుల్ అవుతాయి. అలాగే రెగ్యులర్గా అనునిత్యం వ్యాయామం చేస్తుండండి. వ్యాయామాన్ని అర్ధశక్తిగా చేయండి. నడవండి, ఈదండి, యోగా ఇలాంటివి చేయండి. అలాగే ఒత్తిడిని తగ్గించుకోండి.
ధ్యానం, మసాజ్, కళారాధన ఇలాంటి ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే ఆహారంలో వాము పొడిని వాడండి. వాము పొడిని పూటకి 3 గ్రాముల మోతాదుగా 2 పూట్ల తీసుకుంటూ ఉంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే ఆహారంలో కరక్కాయ చూర్ణాన్ని మోతాదుకి 3 నుంచి 6 గ్రాముల చొప్పున 2 పూట్ల అరకప్పు నీటితో కలిపి తీసుకుంటూ ఉంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇప్పుడు కొలెస్ట్రాల్ తగ్గించే ఒక మంచి ఫార్ములా తెలుసుకుందాం. మీకు కావాల్సిన పదార్థాలు: ఉల్లి వెల్లుల్లి పొట్టు 200 గ్రాములు, తుంగగడ్డల చూర్ణం 100 గ్రాములు, చెంగలో కోస్టు అంటే కుష్ట దీని వేరు చూర్ణం 100 గ్రాములు, చేదు పొట్ల అంటే పటోలా దీని గింజల చూర్ణం 100 గ్రాములు. వీటి చూర్ణాన్ని పసుపు దుంపల రసంలో భావన చేయండి, ఎండబెట్టండి, క్యాప్సూల్స్ నింపండి. పూటకి 2 క్యాప్సూల్స్ చొప్పున 2 పూట్ల తీసుకుంటూ ఉండండి. కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటే ఈ గుండెలో పూడికల్ని నివారించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇక ఇప్పుడు కొలెస్ట్రాల్ని తగ్గించే మూలికలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. ఈ మధ్య జరిగినటువంటి అధ్యయనాల సారాంశం ఇది. ముందుగా చెప్పుకోవాల్సింది వసకొమ్ము, వచ దీని గురించి. దీన్ని అకోరస్ కెలామస్ అంటారు. ఈ మధ్య జరిగిన పరిశోధనలో వజకొమ్ము చూర్ణాన్ని ప్రతిరోజు ఉదయం 250 మిల్లీగ్రాముల మోతాదుగా 6 వారాలు తీసుకున్న వాళ్ళలో కొలెస్ట్రాల్ బాగా గణనీయంగా తగ్గినట్టు గమనించారు. ఇండియన్ మెడిసిన్ రీసెర్చ్ జర్నల్ 196లో పబ్లిష్ అయింది. అలాగే నీరుల్లి, దీన్ని పలాండు అంటారు సంస్కృతంలో. ఆలియం సిపా ఆనియన్ దీని గడ్డలు కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ని ఇచ్చాయి. నీరుల్లి రసాన్ని 2 నుంచి 4 టీ స్పూన్ల మోతాదుగా లేదా చక్రికల రూపంలో కానీ తీసుకుంటూ ఉంటే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. ఈ మధ్య జరిగిన పరిశోధనలో నీరుల్లి హైపోలిపిడిమిక్గా ఎథెరోస్క్లెరోటిక్ మార్పుల్ని నిలువరింపజేసినట్లుగా, మయోకార్డియల్ నెక్రోసిస్ని నివారించినట్టుగా గమనించారు. ఫార్మకాలజీ రివ్యూలో పబ్లిష్ అయింది ఇది. అలాగే మరొక మూలిక వెల్లుల్లి, లసున, ఆలియం సెటైవం, గార్లిక్ అంటాం. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అనేక అధ్యయనాలలో రోజువారీగా తాజాగా వచ్చినటువంటి 2 నుంచి 3 వెల్లుల్లి గర్భాల్ని దంతాలతో నమిలి తింటూ ఉన్నా లేదా ఆహారం మొదటి ముద్దతో కలిపి తింటూ ఉన్నా కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుందని నిరూపితమైంది. ఇది ఇండియన్ జర్నల్ ఆఫ్ బయోకెమిస్ట్రీలో పబ్లిష్ అయింది. అలాగే మరొక ముఖ్యమైనటువంటి ఔషధి గుగ్గిలం, గుగ్గులు, కామిఫరా ముకుల్. దీని నిర్యాసం కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ని ఇచ్చింది. ఈ మధ్య జరిగినటువంటి అనేక అధ్యయనాలలో గుగ్గిలానికి హైపోలిపిడిమిక్ యాక్టివిటీ ఉన్నట్లుగా, అలాగే హైపోకొలెస్ట్రీమిక్ యాక్షన్ ఉన్నట్లుగా, అలాగే ఫైబ్రినోలైటిక్ యాక్షన్ ఉన్నట్లుగా, యాంటీ కోయాగ్యులెంటిక్గా పనిచేసినట్టుగా తేలింది. శుద్ధి చేసినటువంటి గుగ్గిలాన్ని అంటే త్రిఫలా కషాయపు ఆవిరితో డోలా యంత్ర సహాయంతో శుద్ధి చేసిన గుగ్గిలాన్ని రోజుకి 2 నుంచి 4 గ్రాముల మోతాదుగా అచ్చంగా కానీ లేదా త్రిఫలా చూర్ణంతో కానీ కలిపి తీసుకుంటే కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గినట్టుగా అధ్యయనంలో రుజువైంది. ఇది రాజస్థాన్ మెడికల్ జర్నల్లో పబ్లిష్ అయింది. అలాగే మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ అబ్స్ట్రాక్ట్లో కూడా ఇది పబ్లిష్ అయింది. అలాగే మరొక ముఖ్యమైనటువంటి పదార్థం కాఫీ గింజలు, టీ ఆకులు. కాఫీ గింజల కషాయం, టీ ఆకుల ఫాంటం అంటే బ్రూయింగ్ రెంటికి కూడా ఈ కొలెస్ట్రాల్ తగ్గించే గుణం ఉన్నట్టుగా రుజువైంది. టీ కషాయాన్ని పాలతో కాకుండా నిమ్మరసం కలిపి తీసుకుంటూ ఉండాలి. కాఫీని కూడా పరిమితంగా వాడాలి. అలాగే మరొక మూలిక కలబంద గుజ్జు. అలాగే బార్బిడెన్సిస్ దీని గమ్. ఈ మధ్య జరిగినటువంటి అధ్యయనాల్లో కలబందకి అధిక కొలెస్ట్రాల్ తగ్గించే తత్వం ఉన్నట్టుగా తేలింది. కలబంద జ్యూస్ని 10 నుంచి 20 మిల్లీలీటర్ల మోతాదుగా కానీ లేదా ముసాంబ్రాన్ని అంటే కలబంద ఎక్స్ట్రాక్ట్ని 100 నుంచి 300 మిల్లీగ్రాముల మోతాదుగా కానీ వాడితే కొలెస్ట్రాల్ అదుపులోకి వస్తుంది. ఇది ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సెప్టెంబర్లో పబ్లిష్ అయింది. ఇక మరొక పదార్థం వరి తవుడు, శాలిధాన్యం, వరైజా సెటైవా, రైస్ బ్రాన్. ఈ మధ్య జరిగినటువంటి పరిశోధనలో బియ్యం గింజలపై ఉండే ఈ తవుడు కొలెస్ట్రాల్ని గణనీయంగా తగ్గించినట్టుగా తేలింది. తవుడిని సేకరించి ఆహార పదార్థాలకి 10 నుంచి 20 గ్రాముల మోతాదుగా కలిపి తీసుకుంటూ ఉండొచ్చు.
ఇక తర్వాత పదార్థం మెంతులు, మేతిక. ట్రైగోనెల్లా ఫోనంగ్రేకం, ఫెనుగ్రీక్ సీడ్స్. ఈ మధ్య జరిగినటువంటి అధ్యయనాల్లో రోజుకి 100 గ్రాముల మెంతుల పిండిని ఆహారంతో కలిపి 20 రోజుల పాటు ఇచ్చినప్పుడు అధిక కొలెస్ట్రాల్ విషయంలో చెప్పుకోదగిన మార్పు కనిపించింది. ఫైటోథెరపీ రీసెర్చ్ 1991లో పబ్లిష్ అయింది. ఇక తర్వాత పదార్థం గోధుమ మొలకలు, టైటికమ్ సటైవం, వీడ్జమ్. ఈ మధ్య జరిగినటువంటి పరిశోధనలో గోధుమ మొలకలని 4 వారాల పాటు రోజుకి 30 గ్రాముల మోతాదుగా ఇచ్చి చూసినప్పుడు ఈ అధిక కొలెస్ట్రాల్ విషయంలో చెప్పుకోదగిన ఫలితం కనిపించింది. ప్లాంట్స్ ఫుడ్స్ ఫర్ హ్యూమన్ న్యూట్రిషన్ 1991లో పబ్లిష్ అయింది ఇది. ఇక తర్వాత పదార్థం పసుపు కొమ్మలు, కుర్కుమా లాంగా, టర్మరిక్. ఈ మధ్య జరిగినటువంటి అధ్యయనాల్లో పసుపు, ముఖ్యంగా ఈ పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ అనే క్రియాశీలక పదార్థం లివర్, సీరం కొలెస్ట్రాల్ని తగ్గించినట్టుగా తేలింది. పసుపుని స్వరసం రూపంలో రోజుకి 10 నుంచి 20 మిల్లీలీటర్ల మోతాదులో కానీ, లేకపోతే చూర్ణ రూపంలో రోజుకి 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా కానీ నీళ్ళు కలిపి ముద్దగా చేసి కానీ తీసుకోవచ్చు. ఇక తర్వాత పదార్థం అల్లం లేదా సొంటి కొమ్ములు, ఆర్ద్రకం. ఈ మధ్య జరిగినటువంటి అధ్యయనాలలో అల్లానికి కొలెస్ట్రాల్ని తగ్గించే లక్షణం ఉన్నట్టుగా తేలింది. అల్లాన్ని స్వరసం రూపంలో అయితే 5 నుంచి 10 మిల్లీలీటర్ల మోతాదుగా తీసుకోవాలి. సొంటి కొమ్ముల చూర్ణం అయితే 1 నుంచి 2 గ్రాముల మోతాదుగా తీసుకోవాలి. ఇది ఇండియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డయాబెటీస్లో పబ్లిష్ అయింది. ఇక తర్వాత పదార్థం ఉసిరి పండ్లు, ఆమ్లకి ఫలం, ఎంబ్లికా అఫిషనాలిస్. ఇండియన్ గూస్బెర్రీ. ఈ మధ్య జరిగిన అధ్యయనాలలో ఉసిరిని 12 వారాల పాటు ప్రయోగించి చూసినప్పుడు లిపిడ్ డిపాజిట్స్ బాగా తగ్గినట్లుగా, ఎథెరోస్క్లిరోసిస్ ప్రక్రియ ఆగిపోయినట్టుగా తేలింది. ఉసిరి రసాన్ని 10 నుంచి 20 మిల్లీలీటర్ల మోతాదుగా, లేదా ఉసిరి చూర్ణాన్ని అయితే 3 నుంచి 6 గ్రాముల మోతాదుగా వాడాలి. జర్నల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియన్ మెడిసిన్లో పబ్లిష్ అయినటువంటి మంచి విషయం ఇది. అలాగే మరొక మూలిక పుష్కర మూలం, ఇన్యులా రెసిమోజా, దీని వేరు. ఈ మధ్య జరిగినటువంటి అధ్యయనాల్లో పుష్కర మూల చూర్ణాన్ని గుగ్గిలంతో కలిపి రోజుకి 6 గ్రాముల మోతాదుగా వాడినప్పుడు ఈ నైట్రోగ్లిజరిన్తో సమానంగా గుండె నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగించినట్టుగా తేలింది. ఏన్షియంట్ సైన్స్ ఆఫ్ లైఫ్ జూలైలో పబ్లిష్ అయినటువంటి మంచి విషయం ఇది. ఇక తర్వాత మూలిక బీజసారం లేదా పీతసారం, టీరోకార్పస్ మార్సూపియం, చావా. ఈ మధ్య జరిగినటువంటి అధ్యయనాల్లో బీజసారం చెట్టు మాను చూర్ణాన్ని 3 గ్రాముల మోతాదుగా నీళ్లతో కలిపి వాడినప్పుడు ఎండోజెనస్ కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గినట్టుగా తేలింది. ఫార్మకాలజీ రివ్యూలో పబ్లిష్ అయిన మంచి విషయం ఇది. అలాగే మరొక మూలిక తుంగగడ్డలు, మస్తకం, సైపరస్ రొటండస్. తుంగముస్తల వేరు చూర్ణాన్ని పూటకి 2 గ్రాముల మోతాదుగా 2 పూట్ల 2 నెలల పాటు ఇచ్చినప్పుడు అధిక బరువు తగ్గడంతో పాటు రక్తపోటు కూడా తగ్గినట్టుగా ఈ మధ్య జరిగిన అనేక అధ్యయనాల్లో తేలింది. మెదడులో ఉండేటటువంటి ఎపిటైట్ సెంటర్ని ఈ మూలిక ప్రభావితం చేయటమే కాకుండా కార్బోహైడ్రేట్ మెటబాలిజం పైన కూడా ప్రభావం చూపించింది. నాగార్జున అనే జర్నల్లో పబ్లిష్ అయిన విషయం ఇది. అలాగే మరొక మూలిక చేదు పొట్ల గింజలు, పటోలా, ట్రైకోశాంతిస్ డయోయికా. ఈ మధ్య జరిగిన అధ్యయనాల్లో ఈ చేదు పొట్ల గింజల్ని పూటకి 2 గ్రాముల మోతాదుగా 2 పూట్ల 2 నెలల పాటు ఇచ్చినప్పుడు రక్తంలో చక్కెర నిల్వలు తగ్గటం, సీరం కొలెస్ట్రాల్ తగ్గటం, ట్రైగ్లిజరైడ్స్ తగ్గటం, హితకరమైనటువంటి హెచ్డిఎల్ పెరగటం, ఇలాంటివి జరిగాయి. ఇండియన్ డ్రగ్స్లో పబ్లిష్ అయినటువంటి మంచి విషయం ఇది. ఇవే కాదు, ఇతర మూలికలు ఉన్నాయి. చెంగల్వ కోస్ట్ వేరు, కుష్టం, ససూరియా లెప్ప, అలాగే కతక బీజాలు అంటే చిల్లగింజలు అంటే స్ట్రైక్నస్ పొటోటోరం, అలాగే గుర్గం, అలాగే ఆల్ఫాల్ఫా గింజలు, అలాగే ఆలివ్ చెట్టు ఆకులు, ఇలాంటి అనేక మూలికలు చక్కని ప్రభావం చూపించినట్టుగా తేలింది. ఇవన్నీ కూడా మంచి ప్రభావం చూపించేటటువంటి ఆయుర్వేద మూలికలు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మూలికలన్నీ కూడా సాధారణటువంటి చికిత్సగా పనిచేస్తాయి. కానీ ఒక్కొక్కసారి ప్రత్యేకమైన చికిత్సలు అవసరం అవుతాయి. ఎందుకంటే మనం జెనెటికల్గా డిఫరెంట్గా ఉంటూ ఉంటాం. నాడి, దేశం, దోషం, బలం, కాలం, అనలం, ప్రకృతి, వయ, ఆహార శక్తి, వ్యాయామ శక్తి అని ఇలాగ మన అందరిలో విభిన్న రకాల లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఆయుర్వేద మందులు
చక్కగా పనిచేయాలంటే మీ నాడిని బట్టి, మీ తత్వాన్ని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకంగా రూపొందించవలసి ఉంటుంది. కాబట్టి వచ్చి కలవాల్సి ఉంటుంది. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్ది స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.